అందరినీ కూడా పిలవలేకపోతున్నాం. మీరందరూ ఏలూరు ఎమ్మెల్యే పడేటి రాధాకృష్ణ చండి గారు ఎవరు ఎదురికి రావద్దండి, ఏలూరు ఎమ్మెల్యే గారు పడేటి రాధాకృష్ణ చండి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూర్చోండి ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ పిలిచిన ప్లీజ్ అందరూ కూడా కూర్చోండి. వర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చూడ వెంకటరత్న జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మరియు ఇసుకపల్లి తాతారావు గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరియు బీపీజీ తిలక్ గారు నందమూరి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరియు గుడిపూడి రవి గారు ఇన్ఛార్జి, ఈ డివిజన్ ఇన్ఛార్జి, వారిని కూడా సాధారణ ముఖ్య నాయకులు మరియు కార్పొరేటర్స్ అందరికీ కుర్చీలు వేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎస్సీసీఎల్ కథ వెంకటరమణ గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీ గోఖ్య వాణిజ్య గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. టిఎన్టీసీయు బుద్ధా సూర్యబాబు గారు వారిని కూడా సన్నాం. లీగల్ సెల్ ఇబ్రాహిం షరీఫ్ గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక మినిస్టర్ మీద మనం ఈ వేదిక మీద చూడాలని కూడా మన అందరూ ఆకాంక్ష. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి పదవులు ఇవ్వాలనే ధైర్యంతో మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. కనీసం ఎవరికి పదవి ఇస్తున్నారో, ఎవరు కష్టపడ్డారో మరి నేను అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ రోజు మీ అందరికి అన్ని పదవులు ఇచ్చి పూర్తి చేసుకుని ఇవాళ మనం ఈ వేదికపై వేదికను అలంచిన ఏలూరు నియోజకవర్గ అతిరథ మహారాజులందరికీ కూడా, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ, అలాగే వేదిక మీద ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను మీ అందరికీ కూడా, నేను ఒక ఆశ కోసం కాదు ఒక ఆశయం కోసం వచ్చానని చెప్పి. నేను ఎలక్షన్లో గెలవటానికి కానీ టిక్కెట్ రావడానికి కానీ కసితో నేను చేస్తూ మీ అందరిని ఏ విధంగా అయితే చేయించానో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని రెండింతల కసితో మీ అందరి కోసం పనిచేస్తాను. అది అవునా కాదా అనేది మీ అందరికి కూడా తెలుసు. ఇందాక చాలామంది అన్నారు పదవులు అనేది 100% అందరికీ కూడా వస్తాయి. రానోళ్ళు పదవి రానోళ్ళు ఏమి వాళ్ళు ఇదేం కాదు. నాకు తెలిసి నా ఆఫీస్లో ఒక 50 మంది పనిచేస్తున్నారు, డివిజన్ ఇన్ఛార్జీలుగా 50 మంది పనిచేస్తున్నారు, అలాగే వాళ్ళకు అనుసంధానంగా ఇంకో 200 మంది 300 మంది పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 5 సంవత్సరాల్లో అధికారంలో లేకపోయినా అందరూ కూడా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు పార్టీ విడిచి వెళ్ళినా నేనున్నాను కార్యకర్తల కోసం అని చెప్పి ఆయన అహర్నిశలు ఏదైతే కష్టపడి పనిచేశారో నేను ఆయన స్ఫూర్తిగానే తీసుకున్నా. ఈరోజు కూడా ఆయన ఒక్క రోజులోనే ఢిల్లీలో ఉంటున్నారు, మళ్ళీ విజయవాడలో ఉంటున్నారు, విజయవాడ తర్వాత ఒంగోలుకి వెళ్తున్నారు. 3 కార్యక్రమాలు కూడా ఆ వయసులో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఒక స్ఫూర్తిని నింపుతున్నారు. కొంతమంది అనుకోవచ్చు మనం అనేక పనులు అన్నాం కదా అని చెప్పి. మేము ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రమారమి 18 నెలలైంది. ఈ 18 నెలల కాలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తల ఎత్తుకునేటట్టుగా ప్రజలకు పనిచేసి పెట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవ్వకపోవచ్చు, ఎందుకనంటే మనం కష్టపడి గెలిపించాం కాబట్టి మనకు అన్నీ అయిపోవాలని అనుకుంటాం. కానీ ఇందులో కొన్ని అవనై ఉంటాయి, అయ్యే ఉంటాయి. కానీ వస్తే మనకు అన్ని పనులు అయిపోవాలని మీ అందరికీ కూడా ఆశ ఉండొచ్చు. కానీ మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు ఏ పని అయినా సరే మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో సంప్రదించి అయ్యే పని అయితే పలానా రోజున అయ్యిందని చెప్పా. మన ఆఫీస్లో ఈ రోజున కొన్ని వేల పనులు చేసి పెట్టాం మీ అందరికీ కూడా. అంటే అది మీకు సంబంధించి అవ్వచ్చు, మీరు ఎవరో కార్యకర్త ఒంట్లో బాగోలేదని తీసుకొస్తే సీఎం రిలీఫ్ ఫండ్, మీలో ఎవరికైనా సరే ఒకళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళనే ఉన్నారో చెప్పండి. మీరు ఒక్కళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలనే మన చేతిలో ఉండవు. రమారమి మనం కూడా 120 మంది దాకా కార్యకర్తలు అందరికి కూడా వేసాం, ఎవరికి సూట్ అయ్యేది వాళ్ళకి. కాకపోతే కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్గా చదువుకుని ఉన్నారు.
వాళ్ళకి బల్లా కుర్చీ వేసి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి, అవి లేవు మన దగ్గర. డెఫినెట్గా భవిష్యత్తులో అవి కూడా ఇస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం ఒక హామీ ఇచ్చాం, పోయిన ప్రతి పెన్షన్ కూడా మనం ఇస్తామని చెప్పి. అనేక సార్లు నేను చంద్రబాబు నాయుడు దగ్గర, మీ దగ్గర తిరుగుతూ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర అనేక సార్లు మనం ఒక హామీ ఇచ్చామండి, ఆ హామీని మనం నిలబెట్టాలి అని చెప్పినప్పుడు దానికి కూడా అంకురార్పణ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి లోపు ఏదైతే అర్హత ఉండి పెన్షన్లు 2014 నుంచి 19లో తీసేశారో, 19 నుంచి 24లో ఆ 5 సంవత్సరాల్లో తీసిన ప్రతి పెన్షన్ కూడా రికవర్ చేస్తానని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు రేపొద్దున వెళ్ళేటప్పుడు ఎవరో మిమ్మల్ని అడగకూడదు. ఎందుకంటే పథకాలన్నీ చేసాం మనం. పెన్షన్ పెంచుతానన్నాం, చేసాం. బస్ ఫ్రీ అన్నాం, చేసాం. అలాగే తల్లికి వందనం అన్నాం, చేసాం. అలాగే ఆటో వాళ్ళకి డబ్బులు అన్నాం, చేసాం. ఇందులో ఏదన్నా సరే ప్రజల కోసమే చేసింది అనేది. అలాగే రోడ్ల విషయంలో అందరికీ కూడా ఏదైతే ఆమోదయోగ్యంగా ఉన్నాయో కొన్ని కోట్ల రోడ్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి. మనం ఏలూరు నియోజకవర్గంలో రోడ్లన్నీ వేయాలంటే 200 కోట్ల రూపాయలు అవుద్ది. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క ఇంటి కూడా కార్యకర్త ఎవరైతే ఏ హామీ, చిన్న హామీ ఇచ్చినా ఆ రోడ్డు కూడా వేసి తీరుతామని చెప్పి మీ అందరికి కూడా చెప్తున్నా. మీరు అది చెప్పాలి. ఇన్ని రోడ్లు వేసాం కాబట్టి ఈ రోడ్డు అవ్వలేదమ్మా, మీరు కంగారు పడద్దని చెప్పి. అందుకనే నేను ప్రతిసారి కూడా గ్రాంట్ వచ్చినప్పుడు ప్రతి డివిజన్లో కూడా ఏదైతే ముఖ్యమైన రోడ్లు ఉన్నాయో 1, 2 మీరు ఇవ్వండి అని చెప్పి ఆ రోడ్లు వాళ్ళనే డివిజన్ ఇన్ఛార్జ్ అని చెప్పి అడిగి చెప్తున్నాం. అలాగే ఈ పదవులు వేసేటప్పుడు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలందరినీ కూడా కూర్చోబెట్టి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి ఎవరుంటారు, మీరు అందరూ కూడా చేస్తారా, మీరు ఏమైనా నిరుత్సాహం ఉన్నారా, పై పదవి కావాలా అని చెప్పి అడిగా. మేమందరం కూడా చేస్తామని అన్నారు. తప్పనిసరిగా మీ అందరూ కూడా కష్టపడి చేశారు కాబట్టి అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జిగా కొనసాగమని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే టౌన్ అనుసంధానంగా ఉండి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నింటిని కూడా ఏకగ్రీవంగా చేసుకురమ్మని చెప్పి వాళ్ళందరికీ కూడా బాధ్యత చెప్పా. మరి 50 డివిజన్లో కూడా ఎవరైతే సునీత గారు అబ్జర్వర్గా వచ్చారో మీరు ప్రతి డివిజన్కి వెళ్ళండి. ఎక్కడైనా డివిజన్లో కాదు అనన్నా వాళ్ళు ఏదన్నా బలవంతంగా ఒప్పిస్తున్నా నా నోటీసులో పెట్టండి. మా కార్యకర్తలు ఎవరైనా సరే అందరూ కూడా ఏకగ్రీవానికి ఒప్పుకుంటారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కేస్తారని చెప్పి 50 డివిజన్లో కూడా అనుబంధ సంస్థలు అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఏదైతే కమిటీ ఉందో ప్రతిదీ కూడా ఏకగ్రీవం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఏలూరు అంటే ఈ విధంగా ఉండాలి, ఒక మోడల్గా ఉండాలి. తెలుగుదేశం పార్టీకి నిరూపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏలూరుని ఒక ఆదర్శంగా స్టేట్ పార్టీ తీసుకునే విధంగా చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి తప్పనిసరిగా ఎవరైతే ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అందరూ కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఉన్నత పదవులు సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 2 సంవత్సరాల్లో పార్టీకి ఒక లైన్ ఉంది, అక్కడి నుంచి చూసి ఎవరైతే కష్టపడి ఉన్నారో ముందు వరుసలో ఉన్నారని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ 2 సంవత్సరాల్లో డైరెక్టర్లుగా వేయచ్చు, ఏదైతే కులపరంగా వేయచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీ కొన్ని ఏదైతే ఆర్థికంగా ఉపయోగపడారో అందరూ కూడా పదవులు వేయచ్చు. వచ్చే 2 సంవత్సరాల్లో ఆ అవకాశం ఎమ్మెల్యేలకు వస్తుంది. డెఫినెట్గా ఆ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఎవరైతే మిగిలిపోయారో మా అందరికీ కూడా అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా పదవులు వేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాల కాలమే కాదు, తెలుగుదేశం పార్టీ పునాది చాలా గట్టిది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చి ఎగిరి పడితే 150 తలదిన్నేటట్టుగా ఎన్ని సీట్లు వచ్చింది అనేది 164 ఏ విధంగా తీసుకొచ్చామని మీరు అందరూ కూడా చూశారు. మీలో ఆ కసి తగ్గకూడదు, ఎప్పటికీ తగ్గకూడదు. మై టీడీపీ యాప్ అనేది మీరు అందరూ కూడా వాడాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలది. ఎలక్షన్ ముందు ఏం చేసిందో ఎలక్షన్ తర్వాత కూడా మీరు ఏమి చేస్తున్నారనేది ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో 5 ఉన్నాయి. 5 కంటే మన తెలుగుదేశం కార్యకర్తలు ఇంటెలిజెన్స్ ఎక్కువ. ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లో ఏ చిన్నది జరిగినా, మంచి జరిగినా, చెరుగు జరిగినా 2 నిమిషాల్లో గ్రూపుల్లో పెడతారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఇమీడియట్గా ఆ ఉత్సాహం అది ఎప్పుడూ కూడా 5 సంవత్సరాలు కూడా మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మరి గ్రీవెన్స్ అనేది శుక్రవారమే చేయాలనేది మనకుంది. కానీ నేను శుక్రవారమే కనిపిస్తే ఇక మీరందరూ నాకు దూరం అయిపోతారు. ఇవాళ నాకు చాలా గర్వంగా ఉంది.
ఏలూరు నియోజకవర్గంలో 19 నెలలు అయిన తర్వాత మనం ఇలాగ ఒక మీటింగ్ వేసుకుందామంటే ఇంతమంది కార్యకర్తలందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం అందరం కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కూడా 19 నెలల్లో హైయెస్ట్ ఏలూరు నియోజకవర్గంలో హైయెస్ట్ నేను ఏదైతే ఇది వరకు ఉన్న ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఉన్నా రాష్ట్రంలో ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ రోజులు నియోజకవర్గంలో గడిపింది కూడా నేనే అయ్యి ఉంటాను. నేను ఉండటమే కాదు పని విషయంలో కూడా నాతో చాలామంది అన్నారు 1:30 అయిపోయింది భోజనానికి వెళ్ళమని. నేను 1:30 భోజనానికి వెళ్ళిపోయినా 2:15 ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. నేను ఫోన్ ఎత్తకపోతే మీ అందరికీ కూడా చూస్తున్నారు, ఎవరైనా సరే ధైర్యంగా నాకు ఫోన్ చేసి హక్కు ఇచ్చా. నేను ఎమ్మెల్యే, నేను ప్రజలకు ఇచ్చా. ఎవరైనా నాకు వాట్సాప్ పెడతా, ఆ వాట్సాప్ నా డివిజన్ ఇన్ఛార్జికి పెట్టా, వెళ్ళి చూడండి అక్కడ సమస్య, ఆ సమస్య తీరకపోవచ్చు. ప్రజల దగ్గరికి మనం వెళ్ళి ఒక భరోసా కల్పిస్తే ఆ సమస్య పట్ల వాళ్ళకి అవగాహన చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చారని ఆత్మసంతృప్తి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చర్చించి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా నేనేదైతే చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నానో మీరందరూ కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకోండి. 50 డివిజన్లో ఒక్క డివిజన్ కూడా పోకుండా గెలిచి బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అవతల వాడు నుంచోవాలంటే భయపడాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ వాళ్ళు చేశారు 200 మందితో 300 మందిలో. ఏలూరులో 40 మంది కూడా లేదు వైసీపీ వాళ్ళు ధర్నా చేయాలనంటే. ఆ పరిస్థితి మీరు ఎప్పుడు కూడా కల్పించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు సంతకాలు పెట్టించారు. ఇందాక అన్నాడు చూడే వెంకటరత్నం, అసలు మెడికల్ కాలేజీలు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. మెడికల్ కాలేజ్ అయ్యిందో లేదో తెలియదు. ఏదో వచ్చారు ధర్నా చేశారు. ఒక ఛాలెంజ్ విసిరా, మెడికల్ కాలేజీ అయ్యిందా లేదో లేకపోతే ఏం జరిగిందనేది ఒక చర్చకి రమ్మని చెప్పి వైసీపీ నాయకులకు వదిలితే ఇవాళ వరకు ఆ చర్చకి కూడా రాని వైసీపీ నాయకుల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరందరి కష్టం వల్ల, మీ అందరి కసి వల్ల 65,000 మెజార్టీ మనకు వచ్చింది. వచ్చినప్పుడు చెప్పా మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఆ మెజార్టీ ఎవరికి రాదని. భవిష్యత్తులో నేను చేసే పని కూడా ఎవరు కూడా చేయకోకుండా ఉండటం కోసం, మీ అందరిలో కూడా కసి నింపడం కోసం నేను, ఎందుకనంటే ఇందాక నేను అన్నా ఎవరైనా చేయాలంటే ఆయన రోజు ఉంటున్నాడు, రోజు పని చేస్తున్నాడు, ఏం విమర్శించాలి, మనం ఏం అడగాలి అనేది. ఎందుకంటే సీనియర్లు ఉన్న పదవి రాలేనోడు కూడా నా దగ్గరకు వచ్చి పదవి ఏంటనంటే ఏంటి ఆయన పని చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకేం పదవి అడుగుతాంలే అని అన్నారు. నా చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా నేను ఏదైతే గ్రీవెన్స్ చేస్తున్నానో, నేనేదైతే ఇమీడియట్గా రానితోటే వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఏ పని మీద వచ్చారనేది రాసుకుని అది వెంటనే చేసే దగ్గర మీకు మళ్ళీ ఫోన్ చేసి అదే ఆఫీస్ నుంచి చెప్పించి ఆ పని అయిందా లేదనేది కూడా మీకు చెప్తున్నా. మీరు ఎవరు తీసుకొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చిన మనిషిని మేము ఎవరో అనేది ఆలోచించుకోకుండా మీకు పని చేసి పెడుతున్నాం. అతను మీకు నిలబడతాడా లేదా, మీ తరపున పోరాటం చేశాడా లేదా, పోరాటం చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి, కానీ నేనైతే ఆలోచించడం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరిని తీసుకొచ్చినా పనిచేసేది మేమే. చుట్టూతో ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు. డెఫినెట్గా ఆ పని అయ్యేదైతే చేసి పెడతాం, లేకపోతే పలానప్పుడు అవుతుందని చెప్తున్నాం. మీరందరూ కూడా దాన్ని ఏదైతే ప్రజల్లోకి ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించే ప్రజలు ఉండకూడదు. మీరు చెప్పాలి మనం ఏం చేసామనేది, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది చెప్పాలి, ఈ 18 నెలల్లో మనం ఏం చేసామనేది చెప్పాలి. వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేని పనులు మనం చేసాం, వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని మనం కాపాడుకుంటూ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ఏ విధంగా తీసుకెళ్తున్నాం అనేది. వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ మేళా పెట్టలా, మనం 3 పెట్టాం. మొన్న జాబ్ మేళా పెడితే 258 మంది ఏలూరు నియోజకవర్గం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మరి మనం పెడతాం వల్లే కదా 250 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రేపు మళ్ళీ ఏదైతే డ్వాక్రా సంఘాల ద్వారా మళ్ళీ ఉంది, మనం అనేక మెడికల్ క్యాంపులు పెట్టాం, అనేక సేవా కార్యక్రమాలు మనం చేసాం. అలాగే ఏదైతే పేషెంట్లకు డబ్బులు ఇచ్చాం, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో క్యాన్సర్ పేషెంట్లకి, వీళ్ళందరికీ కూడా దాతృత్వంతో అనేక మంది ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మేము ఇస్తామని చెప్పి, అలాగే కొంతమంది ఉన్నారు పదవులు రాలా, ఏదైతే మనం వేస్తానని చెప్పాం. ఏ పదవి? 11వ డివిజన్ గుడిది గుడికి వేయలేకపోయాం. మరి బుచ్చిరాజు గారికి వేయకపోతే దీపావళి కొట్లు పెట్టుకుంటానన్నాడు. వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పెట్టుకో, యూత్ని పెడతానన్నాను ఫస్ట్ వచ్చి ప్రెసిడెంట్ కింద ఒదుగు నుంచి ఉన్నాడు బుచ్చిరాజు. అవసరం లేదు నువ్వు చేసుకోమన్నా, శబాష్ అని ఈ తప్ప దీపావళి కొట్లు పెట్టి అందరం కూడా ₹1 నీ వల్ల సంపాదించుకున్నాం అని చెప్పారు. జీవిత కాలంలో అలా చెప్పుకోవడమే నాకు ఆత్మసంతృప్తి కలుగుద్ది. డెఫినెట్గా మరి లేట్ చేసిన ఎవరైతే మన వాసు ఉన్నాడో వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి ₹1 కూడా నష్టం రాకోకుండా
11ంటికి ఆర్డీఓ గారితో ఫైల్ మీద సంతకం పెట్టించి వాళ్ళు సరుకు తెచ్చుకోకపోతే ఎక్కడి నుంచి అమ్ముతారని చెప్పా. వాళ్ళు అమ్ముకున్నారు. ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలుకోకుండా దీపావళి అన్ని కూడా సామానం అయిపోయిందని చెప్పి మళ్ళీ వాళ్ళందరూ స్వీట్లు తెచ్చిచ్చారు. నాకు స్వీట్లు ముఖ్యం కాదు, వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే నేను 11ంటికి ఫోన్ చేసిన ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఆయన 11:30కి వాళ్ళకి ఫైల్ మీద సంతకం పెట్టించేచ్చారు. అలా అధికారులు కూడా మనకు సహకరిస్తున్నారు. డెఫినెట్గా ఏ పని ఉన్నా సరే ఆ పని మనం చేయించుకునే బాధ్యత మన మీద ఉంటుంది. మీ అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎనీ టైం మీకు కార్యకర్త ఫోన్ చేశాడంటే దానికి రెస్పాండ్ అవ్వాలి. అది హాస్పిటల్కి అవ్వచ్చు, 11ంటికి అవ్వచ్చు, 12ంటికి అవ్వచ్చు. ఒకసారి 12ంటికి తణుకు నుంచి ఎమ్మెల్యేగా చేశారు. నేను ఫోన్ ఎత్తా. నేను ఫోన్ చేయటం వల్ల మరి ఆపదలో నుంచి ఆ పేషెంట్ కాపాడబడ్డాడు. నేను ఊర్లో ఉండటం వల్ల 3 ప్రాణాలు కాపాడబడ్డాయి నేను అందుబాటులో ఉండటం వల్ల. అలాగే నేను అనేది ఏంటి, అది ఆత్మసంతృప్తి కల్పిస్తుంది. మన వల్ల ఒక్కడు కూడా ఇబ్బంది జరగకూడదని మనం చూస్తాం. ఆ ఇబ్బంది పడుకోకుండా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. అలాగే పెన్షన్ విషయంలో ప్రతి నెల కూడా మరి ఈ నెలకి 19 నెలల్లో 2 సార్లు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చి మానేసాం. 17 నెలల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి నెల ఇచ్చేదే కదండి. మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి వచ్చి ఆ డివిజన్లో పెన్షన్లు పంచుతూ మీ అందరి దగ్గర మిమ్మల్ని కలవటానికి కోసం నేను అక్కడికి వస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది, ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను మరి ఎన్ని కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైనా డివిజన్కి వెళ్ళినప్పుడు నేను గర్వంగా వాళ్ళకు కూడా చెప్పగలను, నేను వేసేది ఈ పని చేస్తున్నా, మీరు నాకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే పాదయాత్ర మనం అందరం కూడా తిరిగా మీరందరూ కూడా ప్రతి సందు ఒక్క సందు కూడా వదలకోకుండా ప్రతి డివిజన్ కూడా చూపించారు మీరు. ఆ సందుల్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది మనకందరికీ కూడా తెలుసు. ఏది ముఖ్యంగా ఉంది, ఏది ముందేయాలి అనే ఉద్దేశంతో అన్నిటికీ కూడా వెళ్ళా. అలాగే చోడే వెంకటరత్నం గారు మరి జాతర మొదలు పెట్టారు. దాంట్లో కూడా రాజకీయ కుట్ర చేద్దామని కొంతమంది చూశారు. ఆ రాజకీయ కుట్రను ఛేదించి మరి అమ్మవారు అందరూ కూడా ప్రజలందరే అమ్మవారు అని చెప్పి ప్రతి డివిజన్లో కూడా ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా కార్యకర్తలు అందరూ కలవండి, అందరూ కూడా కలిసి అమ్మవారిని అందరూ కూడా పూజలు అన్నీ కూడా చేసుకోవాల్సిన బాధ్యతను అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఎప్పుడూ జరగని విధంగా ప్రతి డివిజన్లో కూడా అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇస్తుందో అది ప్రజల కోసం అనేది గమనించండి. రేపు రాబోయే రోజుల్లో మరో ఒక 50 మంది ఆశలు తీరతాయి. మళ్ళీ భవిష్యత్తులో ఇంకొక 50 మంది ఆశలు తీరతాయి. డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో మనం ఏదైతే 120 ఉద్యోగాలు వేసినప్పటికీ రమారామి ఇంకొక 70 మంది మన కార్యకర్తల పిల్లలకు కానీ మన కార్యకర్తలు కష్టపడే వాళ్ళని కానీ వేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100% వాళ్ళందరికీ కూడా వేస్తా. మీరు ఎవ్వరూ దేనికి అధైర్యపడిన అవసరం లేదు. అందరిది కూడా ప్రతి పేరు కూడా మిమ్మల్ని నేను వేసేటప్పుడు కూడా మీకే ఫోన్ చేసి నేను చెప్పడం జరిగింది. ఏదైతే టీం వర్క్ చేశారో చోడే వెంకటరత్నం అవ్వచ్చు, నాగరాజు అవ్వచ్చు, పక్కాగా అన్నీ కూడా ప్లాన్ ప్రకారం ఏ సభ అయినా సరే ఏలూరు నియోజకవర్గంలో సభ పెడితే అది సక్సెస్ అవుద్ది అనే నమ్మకం మంగళగిరి ఆఫీస్లో ఉందనంటే అది మీ అందరి కూడా అదృష్టంగా భావించాలి. మనందరం కూడా ఏ రోజున కూడా మన అడగల ఈ టైం ఇచ్చారు, ఈ టైంలో పెట్టండి, మీరు పెట్టగలరా లేదా అనేది. ఎందుకంటే యువకాలంలో లోకేష్ గారిని పెట్టాం, అరగంట ముందు వరకు జనం రాలా, నాకు ఫోన్ చేయలా. 15 సార్లు ప్రోగ్రామింగ్ కమిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే అందులో ఒకరితను ఉన్నాడు, మీరు నిశ్చింతగా ఉండండి, ఆయనకి చెప్పాం ఆ సభకు వస్తారు, మీరు ఏం మాట్లాడిన అవసరం 5,000 మంది జనం వస్తారని చెప్పి ఆ అరగంటలో టకటకటక వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, కానీ మేము చాలా కంగారు పడ్డామండి అవ్వలేదని చెప్పి. ఏది కూడా ఎలక్షన్ ముందు అవ్వచ్చు, ఎలక్షన్ తర్వాత అవ్వచ్చు, ఏది కూడా మనం ఎప్పుడు కూడా ఏదైనా సరే సక్సెస్ఫుల్లీ చేసుకోవడం అనేది జరిగింది. మేము కూడా చెప్పాం మహానాడు జరిపితే తప్ప ఏలూరు జిల్లాలో జరపమని కూడా కోరుకున్నా. ఎప్పుడొకప్పుడు 5 సంవత్సరాల్లో ఎప్పుడొకప్పుడు 1 సంవత్సరం మహానాడు కూడా మనం జరుపుకుందాం. ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక కంచుకోట లాంటిది ఏలూరుకి, అది మీరు మరొకసారి నిరూపించారు. ఆ కంచుకోటగానే ఉండాలి. నాయకులు ఇంకా మంది ఏదైతే ఉన్నారో ఉన్నత పదవుల్లోకి రావాలని చెప్పి మంచి ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళే. నేను 11 మంది పేర్లు ఇచ్చా, ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారని. అందులో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రాలోళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేదు అనేది కాదు, వీళ్ళ మీద స్టేట్ పార్టీ ఆఫీసులో ఎప్పటి నుంచో సీనియారిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళకి రాలా. ఏదైనా సరే వీళ్ళందరూ కూడా మీరు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులుగానే భావిస్తా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఎందుకనంటే నేను ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు, ఇవాళ 18 నెలల్లో 24 నెలల్లో నేను కనీసం 24 సార్లు కూడా మా పిల్లలతో మాట్లాడలేదు. నేను
అది నేను చేసేది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. డెఫినెట్గా నేను చేసే పని కార్యకర్తల కోసమే. తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత చెప్పారో, నేను ఏదైతే ఒక ఆశయం కోసం వచ్చానో ఆ ఆశయం నెరవేర్చి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవలు అవ్వచ్చు, మేము పలానా టైంలో చేసాం. చంటి గారు ఆ రోజున ఎమ్మెల్యేగా చేశాడు, ప్రతి పని చేశాడు, ప్రతి పని కూడా కూలంకుషంగా చర్చించాడు. మేము ఆయన అభిమానం అని చెప్పుకునే విధంగా మీకు 5 సంవత్సరాలు కూడా పనిచేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.